మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే తండ్రి అనుక్షణం పిల్లల ఉన్నతి కోసం శ్రమించే గొప్ప వ్యక్తి. తన ఆనందాన్ని పక్కన పెట్టి పిల్లల సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తాడు. తండ్రి జీవితం అంతా మన భవిష్యత్తు కోసం తన కలల్నే త్యాగం చేస్తాడు. అమ్మ ప్రేమకు ప్రతిరూపమైతే నాన్న ధైర్యానికి స్థైర్యానికి ప్రతీకగా నిలుస్తాడని అంటారు. తండ్రికి తన పిల్లలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆడపిల్లలంటే మరింత ప్రేమ చూపుతాడు. కానీ ఓ కసాయి తండ్రి కూతుర్ని కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు కూతుర్ని కొట్టి చంపాడు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. క్షణికావేశంలో రక్త సంబంధాలను కూడా మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతుర్ని దారుణంగా కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని సాంగ్లాలో వెలుగు చూసింది. సాధారణంగా ఫైనల్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మనం చూసాం. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ దుర్మార్గపు తండ్రి కూతురికి తక్కువ మార్కులు వచ్చాయని కొట్టి చంపిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన ధోండీరామ్ భోంస్లే స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు సాధన భోంస్లే అనే 17 ఏళ్ల కూతురుంది. సాధన ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ప్రీ మెడికల్ టెస్ట్, నీట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం శిక్షణ తీసుకుంటోంది. ఇందుకోసం సాధన ఓ మాక్ టెస్ట్ రాస్తోంది. ఒక మాక్ టెస్ట్ లో తక్కువ మార్కులు వచ్చాయి. తాను ఎంతో కష్టపడి చదివిస్తుంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ తండ్రి. అంతేకాదు, అక్కడే ఉన్న కర్రతో విచక్షణ కోల్పోయి దారుణంగా కొట్టాడు. సాధన తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించాడు. కాగా సాధన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ విషాద ఘటనపై సాధన తల్లి జూన్ 22న భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురు చిన్నప్పటి నుంచి అన్నింటా ఫస్ట్ క్లాస్ అని, మాక్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చిన పాపానికి కొట్టి చంపాడని కన్నీరు మున్నీరవుతోందా తల్లి. తన భర్త ఉన్మాదిగా మారి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సాధన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాధన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తానే కొట్టి చంపినట్లుగా సాధన తండ్రి భోంస్లే ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. టాలెంట్కే మార్కులు కొలమానం కావని విద్యావేత్తలు చెప్తూనే ఉంటారు. మార్కులు ఎక్కువ తెచ్చుకున్నంత మాత్రాన అన్ని సబ్జెక్ట్స్లో పూర్తి జ్ఞానం వచ్చినట్లు కాదు. ఎంట్రన్స్ టెస్ట్లో ఒకసారి ఫెయిల్ అయితే మరోసారి రాసుకోవచ్చు కదా. పిల్లల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు. కేవలం మాక్ టెస్ట్లో మార్కులు రాలేదన్న చిన్న విషయానికి బంగారం లాంటి భవిష్యత్తున్న కూతుర్ని చేతులారా చంపుకున్న ఆ తండ్రిని ఏమనాలి? ఆ తల్లి గర్భశోకాన్ని ఎవరు తీర్చాలి? ఒకసారి ఆలోచించండి. మార్కులు టాలెంట్కి కొలమానం కావన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని విద్యార్థులను ప్రోత్సహించాలి, కానీ వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.